ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించనున్నారు. కాల్పుల విరమణ, అలాగే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అలాగే సరిహద్దులో పాక్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది. అయితే శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్ లైన్లో మాట్లాడారు. రైట్ నౌ ఈరోజు మధ్యాహ్నం ఇరు దేశాల డీజీఎంఓలతో ప్రస్తుతం సమావేశం కానున్నారు. సో భవిష్యత్తు కార్యాచరణపై వారు డిస్కస్ చేయబోతున్నారు. సో ఇటువంటి తరుణంలో ఇప్పటిదాకా జరిగిన ఈ యుద్ధంలో భారత్ సాధించిందేంటి, మన ఆయుధ సంపత్తి ఎంతవరకు మనం బలంగా ఉన్నాం, ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, బాగున్నారా? ఫైన్ సార్. సతీష్ రెడ్డి గారు, నిజంగా ఇన్ని రోజులుగా జరిగిన ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉంటే కనుక, అంటే ఇంతవరకు జరిగినటువంటి ఈ అప్రకటిత యుద్ధం అనుకోండి, మామూలు మాటల్లో అప్రకటిత యుద్ధం వల్ల ఈ అప్రకటిత యుద్ధంలో జరిగిన సైనిక చర్య, భారత్ వైపు నుంచి జరిగిన సైనిక చర్య, భారత్ యుద్ధంలో వ్యవహరించిన తీరు కానివ్వండి, దీనికి సంబంధించి మీరేమంటారు? మొదట మొట్టమొదటిగా ఈ జరిగినటువంటి పరిణామాల్లో మనం మన దేశ నాయకత్వాన్ని, ప్రధానమంత్రి గారిని మన అందరం కూడా కొనియాడాలి, అభినందించాలి. ఒక సరైన సమయంలో సరైన గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఒకటి. రెండవది, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు పనిచేసిన తీరు, వాళ్ళు చేసిన ఆపరేషన్స్, ఖచ్చితమైనటువంటి తీరుతో పనిచేసినటువంటి విధం ఏదైతే ఉందో మనందరం కూడా వాళ్ళని అభినందించాలి, వాళ్ళని చూసి గర్వపడాలి. ఓకే. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ 4-5 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇరు దేశాల మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్, ఇదొక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ రీతి. ఎందుకంటే ఈ జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్లో మొట్టమొదటిసారి పూర్తిగా ఎయిర్ సంబంధించినటువంటి ఆపరేషన్సే జరిగాయి. అంటే అది యుద్ధ విమానాలనండి, మిసైల్స్ అనండి, లేకపోతే డ్రోన్స్ అనండి, యూవీస్ అనండి, ఇవి మాత్రమే ఎక్కువ ఉపయోగించడం జరిగింది. నార్మల్గా గ్రౌండ్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈసారి ఈ యుద్ధంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇట్ ఈజ్ ఏ ఎయిర్ వార్ఫేర్, ఒక వాయుకు సంబంధించినటువంటి యుద్ధం జరిగింది. దీంట్లో క్షిపణులు బాగా వాడారు, ఎయిర్ ఫోర్స్ ఏరోప్లేన్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడారు, బాంబులు వాడారు, డ్రోన్స్ విపరీతంగా వాడారు, అట్నే యూఏవీస్ కూడా వాడారు. అలానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్షిపణులు కూడా వాడడం జరిగింది. సో ఈ వార్ఫేర్ ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాను నేను. ఓకే. కానీ సతీష్ రెడ్డి గారు, అంటే మీరు డిఆర్డీఓ మాజీ చైర్మన్గా ఉన్నారు, సో మీరు చక్కగా వివరించగలరు ఈ ప్రస్తుతం ఈ జరిగిన మొత్తం ప్రణాళికలు, అంటే ఈ యుద్ధంలో మనం స్వయం సమృద్ధిగా తయారు చేసుకున్న ఏ ఆయుధాలని ఇక్కడ వాడటం జరిగింది, సో వాటి ప్రత్యేకత ఏంటండి? ఈ యుద్ధంలో భారతదేశం పాల్గొన్నటువంటి యుద్ధంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇన్ని రకాల స్వయంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆయుధాలను వాడటం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా ఇన్ని రకాల ఆయుధాలని మన జరిగినటువంటి యుద్ధాల్లో వాడటం జరగలేదు. దీనికి ఒకటి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా స్వయంగా దేశంలో తయారు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా రకాలైనటువంటి ఆయుధాలు, ఎక్విప్మెంట్ మనం దేశంలో తయారు చేసుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారత సైన్యంలో దాదాపు 65% మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు, ఎక్విప్మెంట్లే వచ్చాయి. ఇంత పర్సంటేజ్ ఇదివరకు ఎప్పుడూ లేదు. ఇదివరకు 30%, 35% ఆ ప్రాంతాల్లో ఉండేటువంటిది ఇంత తయారయ్యాయి. కాబట్టి ఈ యుద్ధంలో మొట్టమొదటిసారి ఇన్ని రకంగా, సో దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఇండిజినస్ వెపన్స్. ఓకే. అంటే ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కానీ, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కానీ, బ్రహ్మోస్ మిసైల్ కానీ, లేకుంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ కానీ, డ్రోన్స్ కానీ, బాంబులు కానీ,
ఇట్లాంటివి చాలా వాడినట్టుగా మనకి మీడియాలో వచ్చేటువంటి వార్తల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే నేరుగా అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మనకి ఆ విషయాలు అప్పుడే తెలియవు, బయటకు రావు. బట్ మీడియాలో మనం చూసిన దాని ప్రకారం ఇన్ని రకాల మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలని మనం ఈ యుద్ధంలో వాడాము. అందుకని ఐ సే దట్ దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఇండిజినస్ వెపన్స్.